ఐబిఎస్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఎన్నో లక్షల మందికి ఈ వ్యాధి ఉంది. దీని మీద అన్ని అపోహలు కూడా ఉన్నాయి. ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ గురించి ఎంతో కన్ఫ్యూజన్, ఎన్నో అపోహలు ఉన్నాయి. వీటిలో ఒక 5 అపోహలు మాత్రం ఇవాళ తొలగించేసుకున్నాం. ఫస్ట్, ఐబిఎస్ అనేది ఒక మానసిక వ్యాధి. కానే కాదండి. ఐబిఎస్ అనేది ఒక రియల్ మెడికల్ కండిషన్. మన ఒంట్లో గట్ బ్రెయిన్ ఇంటరాక్షన్ అనేది ఒకటి ఉంటుంది. అంటే జీర్ణాశయానికి బ్రెయిన్ కి ఒక కన్సిస్టెంట్ కమ్యూనికేషన్ ఉంటుంది. ఈ కమ్యూనికేషన్ డిస్టర్బ్ అవడం వల్ల ఐబిఎస్ కలుగుతుంది. అంతేగాని ఎవరో ఊహించి చెప్పుకున్న సిమ్టమ్స్ లేకపోతే పిచ్చో మాత్రం కాదు. సెకండ్, పూర్ హైజీన్ వల్ల ఐబిఎస్ వస్తుంది. ఇది కూడా నిజం కాదు. ఐబిఎస్ అనేది మన గట్ సెన్సిటివిటీ వల్ల వస్తుంది. స్ట్రెస్, లైఫ్ స్టైల్ చాయిసెస్, డైట్, మన పొట్టలో ఉండే బ్యాక్టీరియా, వీటన్నిటికీ దీనిలో సంబంధం ఉంది. అంతేగాని పూర్ హైజీన్ వల్ల, క్లీన్లీనెస్ లేకపోవడం వల్ల మాత్రం కాదు. థర్డ్, ఐబిఎస్ ఉన్న వాళ్ళు ఫైబర్ ఫుడ్ అవాయిడ్ చేసేయాలి. ఇది నిజం కాదు. కొన్ని రకాల ఫైబర్ రిచ్ ఫుడ్స్ వల్ల ఐబిఎస్ సింప్టమ్స్ ట్రిగర్ అవుతాయి. ఇవేంటో ఐడెంటిఫై చేసి ఒక డాక్టర్ గారో లేకపోతే ఒక న్యూట్రిషనిస్టో వీళ్ళ సలహా తీసుకుని డైట్ ని మాడిఫై చేసుకుంటే సరే. ఫోర్త్, ఐబిఎస్ ఏదైనా సీరియస్ డిసీజ్ కి లీడ్ చేసేస్తుందేమో. ఐబిఎస్ ఒక క్రానిక్ ప్రాబ్లమే కానీ దీనివల్ల ఏ రకమైన ఇరివర్సిబుల్ ఆర్గాన్ డ్యామేజ్ కానీ, క్యాన్సర్ లాంటి పెద్ద పెద్ద సమస్యలు కానీ కలగవు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఐబిఎస్ కి ట్రీట్మెంట్ లేదు. ఇది అస్సలు నిజం కాదండి. లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, డైటరీ మోడిఫికేషన్, వీటన్నిటితో పాటు మెడిసిన్స్, ఇవన్నీ ఐబిఎస్ ట్రీట్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తాయి. మీకు కానీ ఐబిఎస్ సింప్టమ్స్ కనుకుంటే ఒక గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ని సంప్రదించండి. అపోహల వాళ్ళు భయపెడుతూ ఓ రెస్ట్రిక్టెడ్ లైఫ్ గడపకండి. రియల్ ఫ్యాక్ట్స్ తో ఎంపవర్ అవ్వండి. మీ గట్ హెల్త్ మీ చేతిలోకి తీసుకోండి. లైఫ్ ఎంజాయ్ చేసి